హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారండి? కోలుకున్నారా? వరద బాధితులు అదే ఆంధ్రాలో ఉన్న వాళ్ళకే కదా, మరి తమిళనాడులో ఉన్న వాళ్ళకి కూడా, మరి మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణలో ఉన్న తెలుగు వారందరూ ఎలా ఉన్నారు? అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరినీ ఈ లాక్డౌన్ టైంలో పరిచయం అవటం, మీరు జూమ్లోకి రావటం, ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వనిలో పాల్గొనటం ఎంతో ఆనందకరంగా ఉంది. ఎన్నో దేశాల్లో ఉన్న మన తెలుగువారు ఎంతో ఇష్టంగా దేవుని వాక్యాన్ని అనుదిన ధ్యానం వింటున్నాము, కల్వరి ప్రతిధ్వని వీక్షిస్తున్నాము అని తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ ప్రార్థనల్లో ఈ పరిచర్యలన్నీ ప్రభు రాకడ వరకు కొనసాగేటట్టు ప్రార్థించండి. మరి ఈ టెక్నికల్గా మాకు చాలా పోరాటాలు ఉంటాయి. మరి స్టాఫ్ అంతా కలిసి మేము రాత్రి మగళ్ళు ప్రయాసపడి ప్రతి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, అర్ధరాత్రి 4 సార్లు యూట్యూబ్లో, 3 సార్లు ఫేస్బుక్లో, మరి ఇన్స్టాగ్రామ్లో, అలాగే అనేక రీతులుగా ఇవి సోషల్ మీడియా ద్వారా పాటలు, మంచి మంచి సందేశాలు, షార్ట్ మెసేజెస్, 1 మినిట్ మెసేజ్ మీకు అందిస్తున్నాం. మరి డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీరు లైక్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. ఇతరులకు షేర్ చేయండి, మేలు పొందుతారు వారు కూడా. మరి పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. అవన్నీ కూడా మేము పరిశీలిస్తున్నాం. మీ అందరి దగ్గరికి రావాలని ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మిమ్మల్ని బట్టి మీ చుట్టూన్న వారికి ఆశీర్వాదకరంగా ఆ ప్రాంతాల్లో గెట్ టుగెదర్ అన్న జరపాలని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి కొరకు ఎక్కువగా భారం కలిగి ఉన్నాం. మీ ప్రార్థనల్లో గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ప్రార్థన, కొంచెం మీరు సిద్ధమవుతారని నేను కొంచెం ఎక్కువ మాట్లాడానేమో, ప్రార్థనతో ముందుకు వెళ్తాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ మాట కొరకు కనిపెట్టుకుని ఉండగా ఈ సందర్భంలో మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి కొన్ని రోజులుగా మనం మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు, లూకా సువార్త మొదటి 2 అధ్యాయాల్లో ఉన్న కొన్ని సంభవాలను, కొందరు వ్యక్తులను, కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. మరి హృదయానికి అనునయించుకుంటూ ఉన్నాం. ఏదో కథలా కాకుండా మరి ఎంతమందికి నిజంగా మీరు విన్నటువంటి మరియా యోసేపు గురించి, కాపరులు జ్ఞానుల గురించి, మారిపోయిన వారు నిన్నటి దినాన హేరోదు గురించి మీరు వింటున్న విషయాల్లో ఎన్ని విషయాలు మీ జీవితానికి అనునయించుకుంటున్నారు? ఎంతమంది మీకు ఆశీర్వాదకరంగా ఉందని తెలియజేస్తున్నారో దయచేసి ఒక వాట్సాప్ పెట్టండి. మరి అప్పుడే కదా మాకు అర్థమవుతుంది. లేదంటే లైవ్ చాట్లోకి వచ్చి కూడా టైప్ చేయొచ్చు. మరి ఈరోజు ఈ 2 అధ్యాయాల్లో ఉన్న మరొక వ్యక్తి గురించి చూడబోతున్నాము. ఎవరో చెప్పుకొని చూద్దాం. ఒక క్విజ్ లాగా మిమ్మల్ని చెప్పుకోమని అడుగుతున్నాను. ఒకవేళ లైవ్ చాట్లో ఈ పాటికి మీరు టైప్ చేసి ఉంటే నేను దాన్ని చెక్ చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉన్న ఒక వ్యక్తిని ఇవాళ మనం చూస్తున్నాం. చూడండి, 25వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. ఈయన పేరే సిమియోను. సీమోను పేతురు వేరండి. సిమియోను అనే ఒక మనుష్యుడు యెరూషలేములో దేవాలయంలో ఉన్నాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. నిజంగా కలవరం పెట్టే హేరోదు లాంటి వాళ్ళు ఒక పక్క ఉంటే, అదే యెరూషలేములో దేవుని యందు భయభక్తులు కలిగిన, నీతిపరుడుగా ఉన్న, భక్తిపరుడైన ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు, ఇశ్రాయేలీయులు దేవుని వాగ్దాన ప్రజలు శ్రమలలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. వారు ఆదరించబడాలి. వారిని ఆదరించే ఆదరణకర్త, వారిని ప్రేమించే విమోచనకర్త మెస్సయ్య ఈ లోకంలోనికి రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అట్లా అవునండి, ఇప్పుడు కూడా మనం యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించాలి.
యెరూషలేములో యుద్ధములో వారికి జయం వచ్చింది, జయిస్తున్నారు అనేది ఒక పక్క ఉంచితే ఎంత నష్టపోతున్నారో, ఎంత పోరాటంలో ఉన్నారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో అన్నది మనం ఊహించలేమండి. యెరూషలేము కొరకు ప్రార్థిద్దాం. యెరూషలేము కొరకు ప్రార్థించిన వారిని దేవుడు దీవిస్తాడన్నాడు. ఇశ్రాయేలు జనాంగము దేవుని వాగ్దాన ప్రజల కొరకు ప్రార్థించవలసి ఉంది. వారి మనోనేత్రాలు తెరవబడాలి. వారు యేసే రక్షకుడిని ఎరగాలి. మీకు తెలుసు కదా, యూదుల్లో అనేకులు 90% ఇంకా యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదు. అదే యెరూషలేములో ఆయన జీవించాడు, బోధించాడు, మరణించాడు, మృత్యుంజయుడే లేచాడు. కానీ ఇంకా వారి మనోనేత్రాలు తెరవబడలేదు. కారణం, మనందరి కొరకు దేవుడు వారికి ముసుగు వేశాడని ఉందండి బైబిల్లో. ఈ సిమియోను ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు కనిపెట్టిన నీతిపరుడు, భక్తిపరుడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండను. పరిశుద్ధాత్ముడు ఆది నుండి ఉన్నాడండి. ఏదో పెంతెకోస్తు దినమున మాత్రమే పరిశుద్ధాత్ముడు ఆకాశం నుండి దిగివచ్చాడని అనుకుంటున్నామేమో కానీ పరిశుద్ధాత్ముడు మన స్వరూపంలో నరుని పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించడం అన్నప్పుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు. దేవుని ఆత్మతో నింపబడిన వారు దేవుని నడిపింపులు కలిగి ఉంటారండి. ఈ సీమోను ఏం చేశాడో చూడండి. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకముందు మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడను. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు రక్షకుడిని చూడాలని, విమోచకుడిని చూడాలని, మెస్సయ్య రాకను చూడాలని. ఖచ్చితంగా నీవు మెస్సయ్య రాకడ వరకు కనిపెడతావని ఎదురు చూసినప్పుడు అతడు నిండు వృద్ధాప్యంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. అతడు ఆత్మావశుడై దేవాలయంలోనికి వచ్చెను. వెళ్ళు అని దేవుని మందిరానికి ప్రేరేపించబడిన వారే ఆత్మావశుడై కరెక్ట్గా ఆ రోజు ఆ టైంకి అక్కడ వచ్చాడు. ఏ రోజు? 8వ రోజు యూదులు వారి ప్రథమ కుమారులను సున్నతి చేస్తానికి దేవాలయానికి తీసుకుని వెళ్ళి ప్రతిష్ఠించి నామకరణం చేస్తారు. సో యేసు ప్రభువుని మరియా యోసేపులు యెరూషలేము దేవాలయంలోనికి 8వ రోజున తీసుకుని వచ్చారు. కరెక్ట్గా ఆ సమయానికే ఎంతోమంది వస్తుంటారు. పిల్లలు నామకరణం చేస్తుంటారు, వెళ్తుంటారు. ఎంతో రద్దీగా ఉంటుంది ఆ రోజుల్లో యెరూషలేము దేవాలయం. ఎందుకంటే అందరూ అక్కడికే రావాలి, ఒకే దేవాలయం ఉందండి. కానీ దేవుడు ఎంత అద్భుతంగా సిమియోనును నడిపించాడో చూడండి. ఆత్మావశుడై నిజంగానండి దేవుని నడిపింపు అనుకున్నప్పుడండి తగిన విషయాలు తగిన సమయంలో తగిన రీతిగా ప్రభువు మనకు జరిగిస్తాడు అని నమ్ముతామండి, నడిపించబడతాం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆ టైంలో అతను వచ్చి తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించి ఇట్లనెను. ఎంతోమంది పిల్లలు ఉంటారు. మరి ఈ బిడ్డే మెస్సయ్య, ఈయనే రక్షకుడు, ఈయనే యేసు అని ఎవరు బయలుపరిచారు? ఏమనుకుంటున్నారు నా గురించి అని యేసు ప్రభు శిష్యులను అడిగినప్పుడు కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ప్రవక్త అనుకుంటున్నారు, కొందరు బాప్తిసం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు అన్నప్పుడు ప్రభు అడిగాడు, మీరేమనుకుంటున్నారు అంటే పేతురు ధైర్యం చేసి చెప్పాడు, నీవు జీవము కలిగిన దేవుడవు, సజీవుడవైన క్రీస్తువి అన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, ఈ విషయము నీ అంతా నీకు వచ్చింది కాదు, పరిశుద్ధాత్ముడు నిన్ను బయలుపరిచాడు. అవునండి, ఎవడు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడు పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తే తప్ప. అందుకే పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు నీతిని గురించి, పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. యేసు క్రీస్తుని మనం రక్షకుడిగా అంగీకరించామంటే పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో జరిగిందన్న సంగతి మర్చిపోవద్దండి. పరిశుద్ధాత్ముడి సహాయం లేకుండా మనం క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించము, ఆయన ప్రభు అని ఒప్పుకోలేము. ఎందుకంటే మన మూర్ఖపు హృదయము, మన అంధకార హృదయము క్రీస్తులోని మహిమను చూడలేకపోతుంది. మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆయన సజీవుడైన క్రీస్తుగా మనం గుర్తించగలుగుతాం.
బాలుడైన క్రీస్తును చూచినప్పుడు ఆ సిమియోను ఈయన రక్షకుడు అని గుర్తించి ఎత్తుకొని దేవుని స్తుతించి 29వ వచనం, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిమ్మో. ప్రభువా, నా జీవితం ధన్యమైంది. నీ మాట చొప్పున ఇక నేను ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి సిద్ధం. నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిమ్మో. దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా. బాలుడైన క్రీస్తులో ఏం చూశాడండి? అన్య జనులకు వెలుగుగా, అంధకారములో ఉన్నవారు, అయోమయ పరిస్థితుల్లో ఉన్నవారికి ఏది ఏంటి అని తెలుసుకునేటట్టు వారి మనోనేత్రాలు తెరవటానికి వెలుగుగాను, ఏంటంటే నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీ సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ. యేసు ప్రభువుని చూచినప్పుడు ఆయనలో సిద్ధపరిచిన రక్షణ, సిలువలో ఆయన పరిపూర్ణము చేసిన సిలువ యాగాన్ని చూశాడండి. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. యేసు క్రీస్తు సిలువ మరణ పునరుద్ధానాన్ని విశ్వాసపు నేత్రములతో పరిశుద్ధాత్మని ప్రత్యక్షతతో గుర్తించి సిమియోను దేవుని స్తుతిస్తున్నాడు. 34వ వచనం కూడా చదువుతున్నాను. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేకుల హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఏం చెప్పాడు? అమ్మా, నీ హృదయములో నుండి ఖడ్గము దూసుకొని పోతుంది. ఈయన అనేకులకు వివాదాస్పదంగా ఉంటారు. అనేకులు వీరి మీద అసూయపడతారు. ఈయనని దుర్మార్గుల చేతికి, పాపుల చేతికి అప్పగిస్తారు. ఆయన అపహసిస్తారు, హింసిస్తారు, సులువు వేస్తారు. ఆయన అనేకులకు మేలు చేస్తాడు. ఆయన అన్ని విషయాలు, ఆయన జీవితం అంతా, యేసయ్య జీవితం అంతా చూచినట్లుగానే సిమియోను దేవుని ఆత్మచేత ప్రత్యక్షపరచబడి, నీ హృదయంలో నుండి ఖడ్గము దూరిపోయే సమయం వస్తుందని మరియతో చెప్పినప్పుడు ఆమెకు అర్థం కాలేదు. కానీ సిలువ యొద్ద మరియ నిలువబడి ఉన్నప్పుడు ఆయన డొక్కలో పొడిచిన పోటు, ఆ కలువరి సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ తండ్రి గుండెల్లో కత్తులతో పొడిచినట్లు పడిన వేదన విశ్వాసపు నేత్రాలతో చూచి ఆయన రక్షకుడని, సకల జనుల కొరకు ప్రారంభించిన విమోచకుడని గుర్తించాడండి. ఎన్నిసార్లు వింటున్నాం యేసయ్య సువార్తను, ఎన్నిసార్లు ఆయన జననాన్ని గురించి, మరణాన్ని గురించి, సిలువ యాగాన్ని గురించి, మృత్యుంజయుడైన క్రీస్తుని గురించి వింటున్నాం, పాడుతున్నాం. మీ జీవితంలో ఈయనను నీ ప్రభువుగా అంగీకరించున్నావా? ఆయన నీ కొరకు సిలువలో చేసిన యాగాన్ని నమ్ముతున్నావా? నీ పాపములు క్రీస్తు రక్తములో కడగబడినవా? ఈ సంవత్సరాంతంలో సరైనటువంటి తీర్మానం చేయండి. క్రీస్తు నీ కొరకు మరణించాడు. క్రీస్తు మన కొరకు మరణించాడు. అయితే ఆయన మరణించిన దేవుడు కాదు, మరణాన్ని జయించి మృత్యుంజయుడే లేచాడు. బాలయేసును పూజిస్తూ కూర్చోవద్దు. పరిపూర్ణుడైన, సంపూర్ణుడైన, పునరుద్ధారుడైన క్రీస్తునందు ఆనందిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి నీ సన్నిధిలో నాయన మా హృదయాలు కుమ్మరిస్తున్నాం. విశ్వాస నేత్రాలు మాకు దయచేయ్యా. యేసు వైపు చూచే కన్నులు మాకు దయచేయి నాయన. బాలుడైన క్రీస్తును చూచి పరిపూర్ణుడైన క్రీస్తుని గురించి ప్రకటించిన సిమియోను వలె మా మనోనేత్రాలు తెరిచి, ఇంకా క్రీస్తు జన్మించననే పాటలతో ఆగిపోక పునరుద్ధానుడై త్వరలో రారాజుగా రాబోతున్న ప్రభువుని గురించి ప్రకటించగలిగిన వారిగా ఉండటకు సహాయం చేయం. హృదయ రహస్యాలను బయటపెట్టే దేవుడిగా ఉన్నావని, మా స్థితిని సరిచేసి బాగుచేసి మాకు రక్షణించి నీ రాజ్య వారసుడిగా చేసుకున్నట్టుకే నీవు వచ్చావని మేము నమ్ముటకు, మా జీవితాలను నీకు అర్పించుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేయుడు గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. తప్పకుండా మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పేరు, ఊరు, లైక్ అట్లా వచ్చి టైప్ చేయండి. లైక్ బటన్ నొక్కటము, షేర్ చేయటము మర్చిపోకండి. రుచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలబరి ప్రతిదూరులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక.